కాశ్మీరీ మిర్చి చికెన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బోన్లెస్ చికెన్, ఫ్రెష్ క్రీమ్, నానబెట్టిన కాశ్మీరీ మిర్చి, కాశ్మీర్ ఎండుమిర్చి, ధనియాలు, హోల్ గరం మసాలా, నానబెట్టిన ఎండు ద్రాక్షలు, టమాటా ప్యూరీ, ఉప్పు, నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్. కాశ్మీరీ మిర్చి చికెన్ తయారు చేసుకునే విధానం: మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కాశ్మీర్ ఎండుమిర్చి, నానబెట్టిన కాశ్మీర్ మిర్చి వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి. తర్వాత నానబెట్టిన ఎండు ద్రాక్షలు కూడా వేయాలి. తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేయాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ప్యూరీ వేసి బాగా పేస్ట్ లాగా మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. తర్వాత బాండీ పెట్టి నెయ్యి వేసుకొని వేడెక్కిన వెంటనే వాల్నట్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత బోన్లెస్ చికెన్ ముక్కలను వేసుకొని కొద్దిగా సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా గరం మసాలా వేసి చికెన్ ఉడికేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు చికెన్ ఉడికింది అనుకున్న తర్వాత మనం తయారు చేసిన కాశ్మీరీ మిర్చి పేస్ట్ని కూడా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి మూత పెట్టి బాగా ఉడికేంత వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి ముందుగా కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కాశ్మీరీ మిర్చి చికెన్ రెడీ.